కాళేశ్వరం అవినీతి, ఈ కార్ రేసింగ్లో అవినీతి, ఇట్లా ఇవన్నీ అవినీతుల తర్వాత ఎక్కువ చర్చ నడిచింది ఏదన్నా ఉందా అంటే అది ఫోన్ ట్యాపింగ్ అంశం. సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావు చిక్కుకున్నాడు. ఆయనే ప్రధానంగా ఆయన పేరే వినబడుతున్న పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్తలు చూడొచ్చు. 5వ తేదీ వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు, పంజాగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడు దాకా వచ్చిందో ఒక్కసారి చూద్దాం మనం. 2వ పేజీలో ఉంది. సో హరీష్ రావే ముందు అరెస్ట్ అవుతాడేమో కేటీఆర్ కంటే ముందు అని అనుకున్నాం, కానీ అట్లాంటిది ఏం జరగలేదు. మరి రాష్ట్రంలో ఈ అరెస్టుల పర్వం కొనసాగుతాని అందరూ అనుకున్నప్పటికీ కూడా కాస్తంత హడావిడి చేసి తర్వాత సాధించుకున్నట్టుగా కనబడుతుంది. 5 వరకు హరీష్ను అరెస్ట్ చేయొద్దు, పంజాగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు మరోసారి హైకోర్టు ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ న్యాయస్థానం పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. క్వాష్ కాలేదు, కేసునే కొట్టేయాలని ఆయన వేసింది, కానీ అదేం జరగలేదు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు లాయర్లు కేసు వాదిస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషనర్ తరపున లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు వినిపించే తేదీ చెప్పాలని న్యాయస్థానం సూచించింది. ఫిబ్రవరి 5వ తేదీన వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలపడంతో విచారణ అదే తేదీకి వాయిదా వేసింది. సో మొత్తంగా 5వ తేదీకే హరీష్ రావుకు సంబంధించిన విచారణ అనేది వాయిదా పడింది. సో మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావును పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ పూర్తి స్థాయిలో నిజానిజాలు రాబట్టి అటు ప్రభాకరరావు వారిపోయింది, ఆయన పట్టుకొస్తామని అంటారు, ఏదో నోటీసులు ఇచ్చి మరి ఆయన ఎప్పుడు పట్టుకొస్తారో తెలియదు. మరి ఇది ఎన్ని రోజులు కాలయాపన అయితే తెలుస్తలేదు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావు అయితే ఏదో నడుస్తుంది, కాలం అయితే జిందగీ కథం నడుస్తూనే ఉంది. 5వ తేదీ దాకానైతే అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు మళ్ళీ ఊరటనిచ్చింది, కానీ కేసు అయితే కొట్టేయలేదు. మరి ఏం జరుగుతుందో మళ్ళీ ఏమైనా అప్డేట్ వచ్చినప్పుడు